బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది. ఏకతాటిగా కురిసిన భారీ వానకు చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నల్లకుంటలోని పద్మావతి కాలనీలో వరద తాకిడికి నాలాలను ఆనుకొని ఉన్న గోడ కూలిపోయింది. దీంతో నాలాలోని నీళ్లు పక్కనే ఉన్న ఇళ్లలోకి చేరే అవకాశం ఉండటంతో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది. ఏకదాటిగా కురిసిన భారీ వానకు చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలిపి నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇక నల్లకుంటలోని పద్మావతి కాలనీలో వరద తాకిడికి నాలాలను ఆనుకొని ఉన్న గోడ కూలిపోయింది. దీంతో నాలాలోని నీళ్లు పక్కనే ఉన్న ఇళ్లలోకి చేరే అవకాశం ఉండటంతో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరకు వరద చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు. బోట్ల సహాయంతో జనాలను బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గ్రేటర్ సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతం ప్యాట్నీ నగర్ పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, షోరూం సిబ్బంది, వ్యాపారులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాయి డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు. బోట్ల సహాయంతో జనాలను బయటకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మేము వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందండి. పబ్లిక్ తెలియకుండా వాటర్లో పడి ఏమైనా ప్రాణాపాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి మేము ఇవాక్యుయేట్ చేసి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. టోటల్ కౌంట్ లేదండి, తీసుకెళ్తున్నాము. ఇంకా బయట కౌంట్ చేస్తున్నారు. ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఇవాక్యుయేట్ చేశామండి, సురక్షిత ప్రాంతాలకు తరలించాము. కొందరు ఉన్నారండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా వెళ్ళిపోయారు. కొందరు ఉన్న వాళ్ళు, ఇద్దరు ముగ్గురు, కొన్ని ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక ప్రాబ్లం లేదు అన్నట్టు అనుకుంటున్నారు. దాదాపు మేము వచ్చినప్పుడు కాలొచ్చినప్పుడు దాదాపు నడుము దాకా ఉండండి. ఇప్పుడు మనకు మోకాల కిందికే ఉన్నాయి, 2 ఫీట్ల వరకే ఉంది. బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు వాటర్ లెవెల్స్. మేము మా బోట్ సాయంతో మా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. మా బోట్ సాయంతో మేము డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కలిసి చేశాము రెస్క్యూ ఆపరేషన్. సుమారు దాదాపుగా 80 నుంచి 90 మంది దాకా మేము రెస్క్యూ చేస్తుంటాము. ఇప్పుడు ఏదైతే ఈ వాటర్ ఉందో పక్క నుంచి ఒక నాలా పోతుంది, ఆ నాలాలో పోతుంది. బేగంపేట ప్యాట్నీలో భారీ వర్షం, వరద పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. సిటీలో గత సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇక్కడ ప్యాట్నీ దగ్గర ఉన్నటువంటి పైగా కాలనీ పూర్తి స్థాయిలో నీట మునిగి పొలిగింది. దాదాపు 5 అడుగుల మేర అయితే వాటర్ రావడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఒకేసారి భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే అప్పటికప్పుడే సహాయక సిబ్బంది, అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళ అక్కడ నుంచి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి నుంచే లోపల నుంచి కొంతమందిని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం బయటకు తీసుకొని వచ్చింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈ సిచ్యువేషన్ ఎట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటుందా? ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది లోపల? లోపల మొత్తం వాటర్ నిండిపోయినాయి. వెహికల్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి. వెహికల్స్ ఉండవు, బిగ్గినాయి. ఎప్పటి నుంచి ఇది వరద అనేటటువంటిది వస్తూ ఉంది? ఇవాళ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 గంటలకేమో స్టార్ట్ అయింది. మొత్తం వాటర్ అన్ని లోపలికి వచ్చినాయి. షోరూమ్లకి వెహికల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి.
ర్యాంప్లు గింప్లు అన్నీ బయటకు వచ్చినాయి, సిస్టమ్స్ ఇట్లా బయటకు వచ్చేసినాయి. ఏం షోరూమ్ ఉంది అక్కడ? షోరూమ్లకు వాటర్ వచ్చినాయి. హోండా బిగ్ బిన్ షోరూమ్ ఉంది, అలా సర్వీస్ సెంటర్ ఉంది అక్కడ. అలా పెద్ద పెద్ద వెహికల్ ఉన్నాయి, 50 లక్షల వెహికల్ దాకా ఉన్నాయి. అలా లోపల మునిగిపోయినాయి వెహికల్స్ అని. ఎంతమంది వర్క్ చేస్తా ఉన్నారు అందులో? అలా ఒక 20 మెంబర్స్ దాకా వర్క్ చేస్తాము. వాళ్ళందరం బయటకు వచ్చేసినాం. ఫుల్ వాన రాగానే బైక్స్ అన్ని బయట పెట్టేసినాం కొన్ని వెహికల్స్. అంటే మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఎంతమంది ఉండొచ్చు? అలా నాకు ఉంటారు 14 నెంబర్స్ దాకా ఉంటారు మా దాంట్లో. బయట ఇంకా ఆఫీసులు ఉన్నాయి, ఆఫీస్లో ఒక 500 నెంబర్స్ దాకా ఉంటారు లోపల. ఇంత లోపల నుంచి బయటికి రావడానికి ఇప్పుడు అధికారులు వీళ్ళందరూ బయటికి తీసుకొచ్చారు కదా, ఎంత సమయం పట్టింది? అక్కడ లోపల ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది? లోపల ఉన్నప్పుడు ఫుల్ వాటర్ ఉండే, పై దాకా తీసుకురానికి రిస్క్ అయింది. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు. బాధితులు అయితే అందులో ఉన్నప్పుడు మాకు భయం వేసింది, వాటర్ రాగానే ఒకేసారి రాగానే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి SDRF, NDRF, పోలీసులు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇతరులు GHMCకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఆన్ టైంలో ఇక్కడికి రీచ్ అయ్యి సహాయక చర్యలు చేపట్టినట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిసినప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్తా ఉన్నారు. దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా ఇలాగే భారీ వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఆ లోపల వాటర్ పూర్తి స్థాయిలో దాదాపు 5 అడుగుల లోతు మేర వాటర్ రావడంతో ఒకేసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 10-15 బిల్డింగ్ల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. అందులో ఒక పూర్తి స్థాయిలో ఒకేసారి అంటే హాఫ్ ఆఫ్ గేట్స్, కాంపౌండ్ వాల్ గేట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి 5 అడుగుల వరకు లోపల ఉన్నటువంటి సెల్లార్లలో కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఇటు పోలీస్ అధికారులు, లేదంటే NDRFకు సంబంధించినటువంటి సిబ్బంది, SDRFకు సంబంధించినటువంటి సిబ్బంది, హైడ్రా అధికారులు వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి బోట్స్ ఏర్పాటు చేసుకొని ఆ బోట్లలో, ఆ వాటర్లలో చిక్కుకున్న వారిని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావడం కోసం నిచ్చెనలను కూడా నిచ్చెనలు టెంపరరీ మెట్స్ ఏర్పాటు చేసి వాళ్ళను కిందికి తీసుకొచ్చి బోట్లతో తీసుకొచ్చి బయటికి అయితే వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఇక్కడ విజిట్ చేసి దీన్ని విజిట్ చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే నీళ్ళలో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చేందుకైతే ప్లాన్ చేశారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే అధికారులు ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను, వాటర్లలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరిని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. మనం గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది దాదాపు 50 మందికి పైగా ఇక్కడ నీళ్ళలో చిక్కున్నట్టు గుర్తించినటువంటి అధికారులు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. దాదాపు ఒక 8 నుంచి 10 వరకు ఈ NDRF టీమ్స్, SDRF టీమ్స్, హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకైతే, ఇబ్బందులు పడకుండా ఉండేందుకైతే అధికారులు ఎప్పటికప్పుడు ఈ హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళంతా అలర్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అయితే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారని చెప్పాలి. కెమెరామెన్ మహేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.